హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అలాగే వాటి యొక్క సొల్యూషన్స్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ 1, సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనము సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి మనకు స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ ఏది తీసుకుంటాం, మనం బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది తీసుకుంటాం. సో బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. దీన్ని మనం ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన ప్రాబ్లం వచ్చేసి గివెన్గా తీసుకున్నాము, డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ను కంపేర్ చేస్తే మనకు పి ఆఫ్ ఎక్స్ వాల్యూ, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండ్ ఎన్ వాల్యూస్ అనేవి మనకు ఫైండ్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు వై ఒక్కటే ఉంది కాబట్టి 1 ఇంటూ వై అవుతుంది. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి మనకు 2 ఉంది కాబట్టి ఎన్ వాల్యూ 2 అవుతుంది. సో ఇవి ఎలా కనుక్కున్నాము, బై యూజింగ్ కంపేరింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో స్టెప్ 2 వచ్చేసి డివైడ్ ఈక్వేషన్ 2 బై వై స్క్వేర్. సో ఈక్వేషన్ 2ని ఏం చేసాం, మనము వై స్క్వేర్తో డివైడ్ చేసాం. సో వై స్క్వేర్తో ఎందుకు డివైడ్ చేస్తాము అంటే కనుక మనకు బెర్నౌలీ ఈక్వేషన్ అనేది మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసి తర్వాత జనరల్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసం మనము ఈ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం వై స్క్వేర్తో డివైడ్ చేస్తాం. సో వై స్క్వేర్తో ఇక్కడ డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈక్వేషన్ 2 అంతా డివైడ్ చేసాము. సో ఇక్కడ వై అలాగే స్క్వేర్ క్యాన్సిల్, అలాగే వై స్క్వేర్ క్యాన్సిల్. సో రిమైనింగ్ అలాగే రాసుకున్నాము. సో ఇక్కడ 1/y² అంటే కనుక ఈ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్కి వస్తే వై పవర్ -2 అవుతుంది. సో వై పవర్ -2 డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ 1/y ఉంటుంది. సో 1/y పైకి వస్తే కనుక వై పవర్ -1 అవుతుంది. అండ్ ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఒకటే మనకు మిగులుతుంది. సో ఆ ఈక్వేషన్ను మనము ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 మనకు సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు వై పవర్ -1 ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే వైలో టర్మ్స్ ఉంటాయో సో దాన్ని మనం ఏమిగా తీసుకోవాలి, యూలోకి కన్సిడర్ చేసుకోవాలి. సో యూలో అజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వై పవర్ -1 నేను లెట్ అనేది తీసుకున్నాను. సో దాన్ని మనం ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనము ఇది ఈక్వేషన్ 4ను మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ చేస్తే dy బై డిఎక్స్ ఆఫ్ యూ ఈక్వల్ టు dy బై డిఎక్స్ ఆఫ్ వై పవర్ -1 అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాం. సో దీన్ని మనం ఏం చేసాము, dy బై డిఎక్స్ ఆఫ్ యూ అలాగే రాసుకున్నాము. తర్వాత dy బై డిఎక్స్ ఆఫ్ వై పవర్ -1 అంటే కనుక మనకు చైన్ రూల్ అప్లై చేస్తే కనుక మనకు మైనస్ వై పవర్ -2 డివై బై డిఎక్స్ అవుతుంది. సో ఆ వాల్యూస్ని ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఈ హోల్ ఈక్వేషన్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాము. సో అప్పుడు మనకు ఈక్వేషన్ 5 అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4 వాల్యూస్ను మనము ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 3 వచ్చేసి మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తున్నాం, వై పవర్ -1 వాల్యూ వచ్చేసి ఈక్వేషన్ మనము ఇక్కడ వచ్చేసి మనకు ఈక్వేషన్ 4 ప్రకారం యూ వాల్యూ అనేది వై పవర్ -1. సో ఇక్కడ వై పవర్ -1 వాల్యూ యూగా కన్సిడర్ చేస్తున్నాము. అలాగే ఈక్వేషన్ 5 ప్రకారం మనము వై పవర్ -2 డివై బై డిఎక్స్ వాల్యూ వచ్చేసి -du బై డిఎక్స్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ వచ్చింది. సో -du బై డిఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎక్స్. సో ఈ ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మనకు మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మనకు ప్లస్ అవుతుంది. సో ఆ విధంగా మనము ఈక్వేషన్ 6 అనేది రాసుకుంటాం. సో ఈక్వేషన్ 6 అనేది కన్సిడర్ చేశాక నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి కంపేర్ ఈక్వేషన్ 6 విత్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మనము కంపేర్ చేస్తున్నాం. సో ఈ ఈక్వేషన్ మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి మనము దాన్ని ఒరిజినల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్తో
కంపేర్ చేస్తున్నాం. సో, ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్. సో, ఇక్కడ వచ్చేసి ఈ 2 కంపేర్ చేస్తే మనకు ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు -1 ఉంది కాబట్టి -1, అలాగే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ -x ఉంది కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు -x అయింది. నెక్స్ట్ స్టెప్ 6. స్టెప్ 6 వచ్చేసి ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అంటే గనుక ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డీఎక్స్. సో, ఇందులో మనము పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనము పైన ఫైండ్ ఔట్ చేసాం. సో, పి ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకెంతొచ్చింది? -1 వచ్చింది. సో, ఇక్కడ -1 అనేది సబ్స్టిట్యూట్ చేసాము. సో, ఇంటిగ్రల్ -1 డీఎక్స్ వాల్యూ మనకు -x అవుతుంది కాబట్టి ఇక్కడ ఐఎఫ్ వాల్యూ మనకు ఈ పవర్ -x అనేది వచ్చింది. సో, ఇక్కడ ఐఎఫ్ వాల్యూ అనేది మనము ఫైండ్ ఔట్ చేసాం స్టెప్ 6లో. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 7. స్టెప్ 7 వచ్చేసి మనకు జనరల్ సొల్యూషన్. సో, జనరల్ సొల్యూషన్ అనేది ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, జనరల్ సొల్యూషన్ వచ్చేసి యూ ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఆఫ్ డీఎక్స్ ప్లస్ సి. సో, ఇందులో మనము యూ వాల్యూ y పవర్ -1గా కన్సిడర్ చేసాం కాబట్టి అది తీసుకున్నాము. తర్వాత ఐఎఫ్ వాల్యూ ఈ పవర్ -x అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు -x. సో, ఈ వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌లో మనము అవన్నీ రాసుకున్నాం. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అన్ని వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేశాక. సో, ఇక్కడ మనకు -x ఇంటూ ఈ పవర్ -x డీఎక్స్. సో, ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ యూవి డీఎక్స్ యొక్క ఫార్ములాలో ఉంటుంది. సో, అలా మనం రాసుకుంటే మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసి x+1 ఈ పవర్ -x ప్లస్ సి. సో, ఈ వాల్యూ అనేది మనకు వస్తుంది. సో, ఆ వాల్యూని మనం నెక్స్ట్ స్టెప్‌లో అనేది సబ్స్టిట్యూట్ చేశాక మనకి ఇక్కడ y పవర్ -1 ఈ పవర్ -x ఈక్వల్ టు x+1 ఈ పవర్ -x ప్లస్ సి ఉంది. సో, ఇక్కడ ఈ పవర్ -x అనేది మనము కామన్ తీస్తే ఏమవుతుంది? x+1 అలాగే ఉంటుంది. సో, ఇది కామన్ తీసాము. ప్లస్ సి ఉంది. సో, ఇక్కడ ఈ పవర్ -x సి కూడా కామన్ తీసాము కాబట్టి బై ఈ పవర్ -x అనేది వస్తుంది. సో, ఈ పవర్ -x అని వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి ఈ పవర్ -x అనేది మనకు ఇక్కడ కింద డినామినేటర్‌లో ఉంది. సో, పైకొస్తే మనకు మైనస్‌లో ఉండేది పైకొస్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ పవర్ x అవుతుంది. సో, అది మనం ఇక్కడ ఈ స్టెప్‌లో రాసుకున్నాము. సో, మనకి ఇక్కడ y అనేది వచ్చేసి ఇన్వర్స్‌లో ఉంది. సో, y పవర్ -1లో ఉంది. సో, దీన్ని మనము y పవర్ 1లోకి రాసుకోవాలి అంటే గనుక రిమైనింగ్ పార్ట్ ఇది వచ్చేసి మనం ఏమవుతుంది డివైడెడ్ బైలోకి వస్తుంది. సో, మనకు ఇది డినామినేటర్‌లోకి వస్తుంది కాబట్టి y వాల్యూ వచ్చేసి 1/x+1 ఈ పవర్ x సి అవుతుంది. సో, ఈ వాల్యూను మనము yలోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో, ఇది వచ్చేసి మనం బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ను ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లోకి కన్వర్ట్ చేసి నెక్స్ట్ దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో ఎలా అయితే ఐఎఫ్ వాల్యూ అలాగే జనరల్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తామో సో, ఆ విధంగా ఇక్కడ మనము ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ 2 అనేది చూద్దాం. సో, సాల్వ్ dy/dx + 2y/x ఈక్వల్ టు x²y². సో, ఇక్కడ ఫస్ట్ మనకు స్టాండర్డ్ ఫార్మ్. సో, బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ వచ్చేసి dy/dx + p(x) * y = q(x) * yn y పవర్ n. సో, దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసాము. సో, నెక్స్ట్ గివెన్ మనకు ప్రాబ్లమ్‌లో ఏమిచ్చారో సో, దాన్ని మనము ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసాము. సో, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ను నెక్స్ట్ ఏం చేస్తాము మనము కంపేర్ చేస్తాము. సో, కంపేర్ చేస్తే మనకు p(x) వాల్యూ, q(x) వాల్యూ అండ్ n వాల్యూ వచ్చాయి. సో, ఇక్కడ p(x) వాల్యూ మనకొచ్చేసి 2/x వస్తుంది అండ్ q(x) వాల్యూ మనకి x² వస్తుంది అండ్ n వాల్యూ వచ్చేసి ఇక్కడ 2 ఉంది కాబట్టి n వాల్యూ 2 వస్తుంది. సో, ఇవి వాల్యూస్ p(x), q(x) అండ్ n వాల్యూస్ అనేవి ఫైండ్ ఔట్ అయ్యాయి. సో, నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకు డివైడ్ ఈక్వేషన్ 2/y². సో, ఎందుకంటే గనక ఈ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనకు ఎక్స్ట్రాగా ఇక్కడ y² ఒక్కటే ఉంది. సో, ఇక్కడ y² ఉంది కాబట్టి మనం ఏం చేసాము ఈక్వేషన్ 2లో y² అనేది డివైడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా వేరేది y³ కానీ సో, అలా ఏదుంటే ఆ టర్మ్‌తో మాత్రమే మీరు ఇక్కడ డివైడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకు y² ఉంది కాబట్టి మనము y²తో డివైడ్ చేస్తున్నాము. సో, ఇక్కడ మీకు y వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో, వాటితో మాత్రమే మీరు ఇక్కడ డివైడ్ అనేది చేయాలి. సో, ఇక్కడ డివైడ్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇందులో y² క్యాన్సల్, y² క్యాన్సల్ అయింది. సో, ఇక్కడ 1/y² ఉంది. ఇది న్యూమరేటర్‌లోకి వస్తే y పవర్ -2 అవుతుంది. సో, y పవర్ -2 dy/dx + 2/x ఇక్కడ y అనేది 1/y అలాగే ఉంటుంది. సో, దాన్ని న్యూమరేటర్‌కి తెస్తే y పవర్ -1 అవుతుంది. సో, x² టర్మ్ అలాగే ఉంది.
సో, ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాము. సో, దాన్ని మనము ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసాం. తర్వాత స్టెప్ 3 వచ్చేసి మనకు సబ్స్టిట్యూషన్. సో, సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఇక్కడ మనకు y⁻−1 అనేది ఉంది. సో, దాన్ని మనం ఏం చూసుకోవాలి? యూగా తీసుకోవాలి. సో, మీకిక్కడ వైలో టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్‌ని మనము యూగా కన్సిడర్ చేయాలి. ఒకవేళ మీకిక్కడ y⁻−2 ఉందనుకో, సో, దాన్ని మీరు యూగా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ y⁻−3 ఉంటే మీరు y⁻−3ని యూగా కన్సిడర్ చేయాలి. సో, ఇక్కడ మనకు y⁻−1 ఒకటే ఉంది కాబట్టి మనము y⁻−1 ఏం చేసాము? యూగా కన్సిడర్ చేసాం. సో, అందుకు మనము లెట్ అని తీసుకున్నాం. సో, ఈక్వేషన్ 4ను మనము డిఫరెన్షియేట్ చేస్తాం. సో, డిఫరెన్షియేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ అగైన్ మనము చైన్ రూల్ అప్లై చేస్తే d/dx ఆఫ్ y⁻−1 వాల్యూ మైనస్ y⁻−2 dy/dx వస్తుంది. సో, ఇక్కడ ఈ వాల్యూస్‌ని మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సబ్స్టిట్యూట్ చేశాక మైనస్‌తో హోల్ ఈక్వేషన్‌ను మైనస్‌తో మల్టిప్లై చేస్తున్నాము. మల్టిప్లై చేస్తే ఇది మైనస్‌లోకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో, ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాము. దాన్ని ఈక్వేషన్ 5గా కన్సిడర్ చేసాం. సో, నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 వచ్చేసి మనకు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. సో, ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4 వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఈక్వేషన్ 3లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. సో, ఇది మనకి ఈక్వేషన్ 3 యొక్క ఈక్వేషన్. సో, ఇందులో మనం ఏం చేస్తున్నాం? y⁻−2 dy/dx వాల్యూ మనకు -du/dx. సో, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. తర్వాత 2/x అనేది ఎలా ఉందో అలాగే రాసుకున్నాము. ఇక్కడ y⁻−1 వాల్యూ మనము యూగా కన్సిడర్ చేసాము ఆల్రెడీ. సో, ఈక్వేషన్ 4 ప్రకారం మనము యూగా కన్సిడర్ చేసాం కాబట్టి యూ అనేది రాసుకున్నాము. సో, x² ఎలాగుందో x² అన్నది అలాగే రాసాం. సో, అలా రాసాక మళ్ళీ దీన్ని ఏం చేసాము? ఈక్వేషన్ అంతా మైనస్‌తో మల్టిప్లై చేసాం. సో, మైనస్‌తో మల్టిప్లై చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే మైనస్ ప్లస్ మనకు మైనస్ అవుతుంది. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. సో, ప్లస్ du/dx మైనస్ 2/x ఇంటూ u ఈక్వల్ టు -x². దీన్ని మనం ఈక్వేషన్ 6గా కన్సిడర్ చేసాం. సో, నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి మనకు కంపేర్ ఈక్వేషన్ 6 విత్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో, ఈక్వేషన్ 3 మనకి ఇక్కడ ఈక్వేషన్ 6 మనకెలా ఉంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మ్‌లో ఉంది. సో, దాంతో కంపేర్ చేస్తే స్టాండర్డ్ ఫార్మ్‌తో మనకు p(x) అండ్ q(x) వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి p(x) వాల్యూ మనకేముంది? -2/x ఉంది. సో, -2/x తీసుకున్నాము. అలాగే q(x) వాల్యూ మనకు -x² ఉంది కాబట్టి -x² అనేది ఇక్కడ కన్సిడర్ చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6 ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ ఔట్ చేసాము? IF ఈక్వల్ టు e⁻∫p(x) ఇంటూ dx. సో, ఇక్కడ IF వాల్యూ వచ్చేసి మనం p(x) వాల్యూ ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం -2/x. సో, -2/x అనేది ఇక్కడ రాసుకున్నాం. సో, రాసుకున్నాక ఇక్కడ IF వాల్యూ వచ్చేసి e⁻⁻(2)∫1/x dx. సో, ఇక్కడ (1/x dx) వాల్యూస్ వచ్చేసి మనకు x²/2. సో, ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ x²/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. e⁻(x²) వచ్చింది. సో, ఇక్కడ e⁻(x² వాల్యూ మనము x⁻(2) రాసుకున్నాము. సో, IF వాల్యూ మనకు x⁻(2) వచ్చింది. సో, నెక్స్ట్ స్టెప్ 7. స్టెప్ 7 వచ్చేసి జనరల్ సొల్యూషన్. సో, జనరల్ సొల్యూషన్ u ఇంటూ IF ఈక్వల్ టు q(x) ఇంటూ IF dx ప్లస్ c. సో, ఇక్కడ u వాల్యూ, IF వాల్యూ అండ్ q(x) వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. x⁻(2) x² క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇక్కడ (-1 dx) వాల్యూ -x రాసుకున్నాము. x⁻(2) అనేది మనకు RHS సైడ్ వచ్చే x² అవుతుంది. సో, x² రాసుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ x² రాసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనకు -x ప్లస్ c ఉంది. సో, ఇక్కడ వచ్చేసి మైనస్ అనేవి మనం మైనస్‌తో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. సో, ఇక్కడ వచ్చేసి -x ప్లస్ c. దీన్ని రివర్స్‌లో రాసుకుంటే మనకు c - x అవుతుంది. సో, c - x x⁻(2) అనేది ఇక్కడికొస్తే x² అవుతుంది. సో, x² c - x అవుతుంది. తర్వాత y⁻(1) ఉంది. సో, దీన్ని మనము y⁻1లోకి తెస్తే గనుక RHS సైడ్ న్యూమరేటర్‌లో ఉండేది డినామినేటర్‌లోకి వస్తుంది. సో, ఇక్కడ డినామినేటర్‌లోకి రాసుకున్నాం. సో, అలాగే సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ వచ్చేసి ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రాక్టీస్ పర్పసు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.